హాయ్ అండి, నేను మీ ఆటో మౌలాలి. ఈరోజు వీడియో చేయడానికి కారణం వచ్చేసి నాన్ లోకల్ బండ్లు శ్రీశైలంలో సైట్ సీయింగ్ చేస్తున్నారు. అదిగాక ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 50 రూపాయలకు 100 రూపాయలు 50 రూపాయలకు 60 రూపాయలకు సైట్ సీయింగ్లు వేస్తున్నారు అన్నమాట. సాక్షి గణపతి, అటకేశ్వరము, లలితాదేవి పీఠము, పాలధార పంచదార శిఖరము. ఈరోజు ఏమవుతుందంటే లోకల్లో ఉండే వాళ్ళకి బాడిగలు దొరకను కష్టమవుతుంది. ఇప్పుడు 60-70 రూపాయలు అంటే ఎవరికైనా ఆటోమేటిక్గా పిలిచి నాన్ లోకల్ బండ్లు కాబట్టి, అంటే బయట నుంచి వచ్చే బండ్లు కాబట్టి వాళ్ళు తోలుతున్నారంటే వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు కాదు కాబట్టి, ఇక్కడ ప్రూఫ్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు 60-70 రూపాయలు అంటే ఎక్కాలని ఆలోచన అయితే కష్టంలో. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి ఇక్కడ ఉపాధి అనేది ఉండదు. ఈరోజు చూడండి, ఈరోజు టోల్గేట్ దగ్గర ఆటోలన్నీ ఆపుతున్నారు. మీకు దయచేసి మీరేమనుకోకుండా లోకల్ ప్రూఫ్స్ అంటే ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, అవి చూపించి మీరు తిప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఈరోజు 29, వచ్చే నెల వరకు ఇదే ప్రక్రియ ఖచ్చితంగా ఉంటుంది. వచ్చే నెల వరకు ఇదే ఉంటుంది. చూడండి, ఆటో వాళ్ళు అంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఉపాధి అనేది లేకుండా పోతుందన్నమాట. అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళకి ఉపాధి అనేది లేకుండా ఉంటుంది. చూడండి, ఆటోలో ఆల్మోస్ట్ ఆపేశారు. 60-70 రూపాయల కంటే ఆల్మోస్ట్ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ పరిస్థితి ఏముంది? దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 50-60 ఆటోల దాకా ఆపారనమాట. 50-60 ఆటోల దాకా ఆపారు. ఉపాధి అనేది ఆల్మోస్ట్ పూర్తిగా కనుమరుగు అయిపోయినట్టే ఆటో వాళ్ళకి. ఎందుకంటే బయట వాళ్ళు వస్తున్నారు, 60 రూపాయలు 70 రూపాయలు మేము సైట్ సీయింగ్ చూపిస్తున్నామని 5 రూపాయలకు 10 రూపాయలకు తోలుతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. శని, ఆది, సోమవారాలలో ఉంటారు. శుక్రవారం కూడా ఉంటుంది కాబట్టి శుక్ల, శని, ఆది, సోమ ఇది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మేము ఉండేదానికి ఇక్కడ ఉపాధి లేకుండా పోతుంది. ఆల్మోస్ట్ చూడండి, ఈరోజు కనీసం అంటే 50 ఆటోలు పైనే ఉన్నాయి. ఆటో కార్మికులు కూడా ఇక్కడే ఉన్నారు. నమ్ముతారో నమ్మరో, ఆటో కంతు నాది వచ్చేసి 4వ తారీఖు ఉంది. నా కంతు వచ్చేసి 13,000 చిల్లర పైన ఉంది. 20వ తారీఖు ఎంత అండి? రాత్రి కట్టా నేను 10,500. అంటే ఆల్రెడీ నాకు పెనాల్టీ పడింది అనమాట. అంటే నాకు ఉపాధి లేదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏముంది, నల్లమల్ల ఫారెస్ట్లో మేము ఆల్మోస్ట్ 300 వరకు ఆటోలు ఉన్నాయి. ఆల్మోస్ట్ గుడి మీద ఆధారపడి బతకాల్సిందే. చూడండి, ఇప్పుడు మా వాళ్ళతో కూడా ఖచ్చితంగా మాట్లాడిస్తాను. మీరు ఒకటే, ఈరోజు 29, వచ్చే నెల వరకు ఇదే ప్రక్రియ ఉంటుంది. ఖచ్చితంగా వచ్చే నెల ప్రక్రియ ఉంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లోకల్ది ఖచ్చితంగా చూపించాల్సిందే. ఆధార్ కార్డు మా యూనియన్ ప్రభాకర్ గారు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అసలు ఈడ ఆటో ఆపని అందరూ జనాలన్న బండి ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు లోకల్ది ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రతిరోజు చెకింగ్ ఉంటుంది. ఈరోజు 29వ తారీఖు, వచ్చే నెల అంతా ఉంటుంది ఇదే చెకింగ్. ఆ పని కారణం ఏంది? ఇక్కడ శ్రీశైలము, సుండుపెంట ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఏంది, సుమారు 20 ఏళ్ళ నుంచి ఆటోలు ఇక్కడే మేము తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఈ మధ్యకాలంలోన కొంతమంది అచ్చంపేట, దోర్నాల, మార్కాపురము,
ఆత్మకూరు వీళ్ళందరూ బయట వాళ్ళు వచ్చి ఆది సోమవారాలలో తోలుకొని వెళ్ళిపోతున్నారు. అందుకని మాకు జీవనోపాధి కోల్పోతున్నాము. ఇక్కడ లోపల ఉండేటోళ్ళము కాబట్టి మేము జీవనోపాధి కోల్పోతున్నాం. అందుకనే చెప్పేసి మా ఆటో యూనియన్, మా ఆటో కార్మికులందరూ కలిసి ఈరోజు దేవస్థానంలో బయట బండ్లు తిరగకోకుండా ఓన్లీ మా లోకల్ బండ్లే తిప్పాలని చెప్పేసి సీఏ గారిని అడిగినాము, ఎమ్మెల్యే గారికి చెప్పినాము, ఎస్ఐ గారికి చెప్పినాము. అందరూ ఒకటే చెప్పినారు, మీ లోకల్ బండ్ల వరకు మీరు తిప్పుకోండి, బయట వాళ్ళని మేము పంపిస్తామన్నారు. వాళ్ళు కూడా ఇంతవరకు చెప్పినాము, అందరి దృష్టికి తీసుకెళ్ళినాము, కానీ వాళ్ళు కూడా చెప్పినారు. అందుకని ఈ మధ్య కొంతమంది పోలేదు ఇంకా. అందుకనే ఈసారి పోలేదు కాబట్టి ఈసారి 2 నెలల టైం ఇచ్చినాం. మేము 2 నెలల లోపల మేము ఆధార్ కార్డు, రేషన్ కార్డు మార్పించుకుంటాము, ఇక్కడ దిక్కుంటామన్నాము. ఓకే అన్నాము. 2 నెలలైనా కూడా మార్పించుకోలేదు. కాబట్టి మరొకసారి మేమందరము ఐక్యమత్యంగా బయట పనులని ఆపాలని మేమందరం నిర్ణయించుకున్నాం. కాబట్టి దయచేసి కొత్త బండవులు ఆత్మకూరు, దూరాల, మార్కాపురం, అచ్చంపేట ఇలా వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చేతులు వచ్చి దండం పెడుతున్నాము. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని కోరుతున్నాం. ఇటు ఆటో యూనియన్ లీడర్లు ఒకవేళ వాళ్ళు ఇక్కడే ఉండాలనుకుంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇక్కడ లోకల్ ప్రూఫ్ తీసుకొని తిప్పమని చెప్తున్నాం. మాకు అన్వైర్ చేసి మాకు చూపించి తిప్పుకోమని చెప్తున్నాం. అంతేగాని మేము వాళ్ళ ఉపాధి కోల్పోయి వాళ్ళని ఇక్కడ నుంచి పూర్తిగా గెంటేస్తున్నాము, పోమని ఏమి చెప్పడం లేదు. వాళ్ళని ఇక్కడ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, లోకల్ ప్రూఫ్ తిప్పుకోమని చెప్తున్నాము. అంతే. అంటే వాళ్ళు ఇక్కడ బతకాలంటే ఇక్కడ బతుకు తిరుగు వాళ్ళకి కావాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు శ్రీశైలం నియోజకవర్గంలో మార్పించుకొని తిరగమని వాళ్ళకి ఎటువంటి ఉద్దేశం, మాకు ఆపాల్సిన ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళని ఉద్దేశం కూడా మాకు లేదు. వాళ్ళు లోకల్ అయిపోతారు కదా. అప్పుడు వాళ్ళు లోకల్ అయిపోతారు కాబట్టి మేము ఎందుకు ఆపుతాం వాళ్ళని? అందుకని దయచేసి బయట వాళ్ళు అన్నపూరు, దూరాల ఇటు సైడ్ వాళ్ళు అందరూ ఎక్కువ వస్తున్నారు. ఆది సోమవారాలలోనే తోలుకొని పోతున్నారు. కాబట్టి మాకు ఉపాధి కోల్పోతున్నాము. మాకు ఇక్కడ చేనులు లేవు, చెట్లు లేవు, పండించుకోవడానికి పంటలు లేవు. వాళ్ళకైనా ఉపాధి బయట పోవాలంటే కూలి పోతే సాయంత్రానికి 600-700 కూలి ఉంది. ఏదైనా చేయాలనుకుంటే చేయనీకి ఉంది. పొలాల్లో పనులు ఉన్నాయి, ఏదైనా పనులను దొరుకుతాయి. మాకు ఇక్కడ ఏముంది, చుట్టూ కొండ, ఏం పొలాలు లేవు, ఏం లేవు. అందుకని మేము 8 ఆ శ్రీశైల దేవస్థానం మీదే ఆధారపడి బతుకుతున్నాం. కాబట్టి మా జీవనోపాధి కోల్పోతున్నాం. కాబట్టి మేము అందరం కలిసి మా జీవనోపాధిని నిలబెట్టుకోవడానికే మేము అందరం కలిసి బయట పనులనే ఆపుతున్నామని తెలియజేస్తున్నాం. అలాగే లోకల్ బండ్లు ఉండేవాళ్ళు కానీ ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు బండ్లో ఖచ్చితంగా పెట్టుకోండి. ఈ ప్రక్రియ అనేది ఈరోజు ఈ నెల 29 నుంచి ఈ 2 నెలలు 3 నెలలు కూడా కంటిన్యూగా ఇదే ఉంటుంది. ఎవరు దయచేసి తప్పుగా అర్థం చేసుకోమాకండి. మేము అది కూడా చెప్తున్నాము. ఇంతకుముందు ఏదో 1 రోజు 2 రోజులు చేసి విడిచిపెడతారులే అని అనుకుంటున్నారు. కానీ మా పిల్లలు అందరూ ఈసారి లేదన్నా కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లోనే అందరినీ ఆపేదే అని చెప్పేసి వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు. కాబట్టి మేము అందరం కలిసి ఇక్కడ పనులు ఆపుతున్నాం. బయట ఆటోలకు కూడా మీరు తప్పుగా అర్థం చేసుకోండి. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము. రేపు మేము చచ్చిపోయినా కానీ ఇక్కడే పూడ్చేది. మీరు సానుకూలంగా స్పందించి మీరు ఇక్కడ ఉండాలనుకుంటే మీ ఆధార్ కార్డు మార్చుకోండి. మీ ఆధార్ కార్డు కాదు, రేషన్ కార్డు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం చాలా అయితే ఉంది. ఎందుకంటే మేము ఇక్కడ పుట్టిన వాళ్ళం. ఈరోజు ఆటో వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే మీరు అర్థం చేసుకోండి. ఈరోజు 60-70 రూపాయలు అంటే ఎంత బాధ కలుగుతుంది అంటే 5 గుళ్ళు 2 గంటలు పడుతుంది, 4 గంటలు పడుతుంది, 5 గంటలు పడుతుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు మమ్మల్ని కూడా మీరు అర్థం, మా కుటుంబాలు ఉన్నాయి, ఫ్యామిలీలు ఉన్నాయి, ఇంటి అద్దెలు కూడా ఉన్నాయి, ఆటో కంతులు ఉన్నాయి, ఇన్సూరెన్స్ అయితే ఫైనాన్షియల్ రూపంగా అయితే ప్రతిదీ కూడా సమస్యనే. దయచేసి బయట ఆటో వాళ్ళు అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము మార్కాపురం పోయినా, ఆత్మకూరు పోయినా అక్కడోళ్ళు లోకల్ వాళ్ళని అసలు ఎక్కించుకొని కూడా ఎక్కియనీరు, ముందు దింపేసి వెళ్ళిపోండి అంటారు. అలాంటిది మేము వాళ్ళకి సానుకూలంగా మేము స్పందించి వాళ్ళ మాట ద్వారా మనము వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు అయిపోయింది. ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నట్టు స్టేజ్కి వెళ్ళిపోయారు. దీని గురించి ఏంటంటే మా ఆటో వాళ్ళందరూ కూడా
గట్టిగా నిలబడి ఉన్నారు. ఈసారి ఈ 2 నెలలు మాత్రం ఖచ్చితంగా బయట ఆటో వాళ్ళ మీద ఫోకస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. రేపు ఏది జరిగినా కానీ లోకల్ ఆటో, బయటవాడు ఏ తప్పు చేసినా కానీ లోకల్ ఆటో మీదకే వస్తుంది. అందు గురించే దీని మీద మేమైతే గట్టిగా నిలబడ్డాము. ఇదైతే మీరు తప్పుగా అనుకోమాకండి. థ్యాంక్ యూ అండి. నేను మీ ఆటో మౌలాలి.